మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. తిరుమల వెంకన్నకు విరాళాలు సమర్పించే భక్తులకు టీటీడీ అందిస్తున్న విశేష వసతుల్లో మార్పులు చేర్పులు జరిగాయి. శ్రీనివాసుడికి వివిధ రూపాల్లో విరాళాలు సమర్పించే భక్తులకు వారు సమర్పించే కానుకల మేరకు టీటీడీ దర్శన వసతి సౌకర్యం కల్పిస్తోంది. దీనికోసం కొత్త పాలసీని అమలు తెచ్చింది. ఇక గతంలో టీటీడీ దాతలకు కల్పిస్తున్న సౌకర్యాలు ఏంటి, మార్పుల అనంతరం డోనర్స్ కు టీటీడీ కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు ఏంటి, గంటల వ్యవధిలోనే దాదాపు 100 కోట్ల విరాళంగా రావడానికి కారణమేంటి? కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీనివాసుడి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తూ ఉంటారు. వివిధ రూపాలలో స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకున్న అనంతరం తమ మొక్కు చెల్లింపులో భాగంగా కొందరు భక్తులు నగదు, మరికొందరు బంగారం, ఇంకొందరు వెండి సమర్పిస్తూ ఉంటారు. మరికొందరు భక్తులు స్వామివారికి కావలసిన ఆభరణాలను ప్రత్యేకంగా తయారు చేయించి టీటీడీకి అందజేస్తారు. ఈ క్రమంలో టీటీడీకి కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు తమ మొక్కు చెల్లింపులో భాగంగా హుండీలో కానుకలను సమర్పించడమే కాకుండా టీటీడీ నిర్వహిస్తున్న వివిధ ట్రస్టులకు కూడా భారీగా విరాళాలు సమర్పిస్తూ ఉంటారు. తమ తాహత మేరకు భక్తులు వేల రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు కూడా టీటీడీలోని వివిధ ట్రస్టులకు విరాళంగా ఇస్తారు. దాదాపు 11 ట్రస్టులు ఉండగా అందులో ప్రధానంగా అన్నదానం, శ్రీవాణి ట్రస్టుకు భక్తులు నిత్యం విరాళాలు సమర్పిస్తూ ఉంటారు. భక్తులు సమర్పించే విరాళాలను బట్టి టీటీడీ వారికి ప్రత్యేక దర్శనం, వసతి సౌకర్యం కల్పిస్తుంది. అయితే శ్రీవారికి విరాళాలు సమర్పించే భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలలో మార్పులు చేస్తూ నూతన డోనర్స్ పాలసీని టీటీడీ తాజాగా అమల్లోకి తెచ్చింది. విరాళాల నిర్వహణలో మరింత పారదర్శకత, ఏకరూపత తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. దాతలకు కల్పించే విశేష సౌకర్యాల్లో పలు మార్పులు చేసింది. గతంలో 1,00,000 రూపాయల విరాళం ఇచ్చిన భక్తుడికి వారి కుటుంబంలోని 5గురికి ఏడాదికొకసారి సుపథం ప్రవేశ మార్గం ద్వారా లైఫ్ టైం దర్శనం కల్పిస్తుండగా 5 లక్షలకు పైబడి విరాళం ఇచ్చిన భక్తుడికి వారి కుటుంబంలోని 5గురికి ఏడాదిలో 3 సార్లు సుపథం ప్రవేశ మార్గం ద్వారా లైఫ్ టైం దర్శనం కల్పించేవారు. 10 లక్షలు విరాళం ఇచ్చిన భక్తులకు వారి కుటుంబంలోని 5గురికి ఏడాదిలో 3 సార్లు విఐపి బ్రేక్ దర్శనం కల్పిస్తూ వచ్చారు. కోటి రూపాయల విరాళం ఇచ్చే దాతలకు జీవిత కాలంలో దాతతో పాటు 4గురికి ప్రతి ఏడాది పలు సౌకర్యాలను టీటీడీ కల్పిస్తోంది. సంవత్సరంలో 3 రోజులు సుప్రభాత సేవ, 3 రోజులు ప్రోటోకాల్ బ్రేక్ దర్శనం, 4 రోజుల పాటు సుపథం ప్రవేశ దర్శనం కల్పించేవారు. వీటితో పాటు 10 పెద్ద లడ్డూలు, 20 చిన్న లడ్డూలు, 1 దుప్పటి, 1 రవికే, 10 మహాప్రసాదం ప్యాకెట్లు, ఒకసారి వేద ఆశీర్వచనం వంటి సౌకర్యాలను కూడా వాళ్లు పొందే వీలుంటుంది. వీటితో పాటుగా 3,000 రూపాయల అద్దె ఉన్న గదుల సదుపాయం 3 రోజుల పాటు ఉచితంగా పొందవచ్చు. అంతేకాక జీవిత కాలంలో ఒకసారి దాతకు 5 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్, 50 గ్రాముల సిల్వర్ డాలర్ను టీటీడీ అందించేది. ఇప్పటి వరకు ఉన్న డోనర్ పాలసీలో మార్పులు చేస్తూ టీటీడీ కొత్త నిబంధనలను అమలుకు తెచ్చింది. నూతన డోనర్స్ పాలసీలో వ్యక్తిగతంగా విరాళాలిచ్చే దాతలకు సంబంధించి 1,00,000 రూపాయల విరాళం ఇచ్చేవారికి ఏడాదిలో ఒకసారి 5గురికి ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పిస్తారు. 2 లక్షల రూపాయలు ఇచ్చేవారికి ఏడాదిలో ఒకసారి 5గురికి సుపథం ద్వారా దర్శన భాగ్యం కల్పిస్తారు. 3 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తే 5గురికి ఏడాదిలో ఒకసారి ఎస్ఏడి, ఒకసారి సుపథం రూట్ లో దర్శనం చేసుకునే వీలు కల్పిస్తారు. 4 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చేవారికి ఏడాదికి 5గురికి 2 సార్లు సుపథం దర్శనం కల్పిస్తారు. 5 లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తే ఏడాదిలో 5గురికి 3 సార్లు సుపథం ద్వారా దర్శన భాగ్యం కల్పిస్తారు. 10 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తే ఏడాదిలో 5గురికి ఒకసారి సుపథం, ఒకసారి విఐపి బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుంది.
15 లక్షల రూపాయలు ఇచ్చేవారికి ఏడాదిలో 5గురికి 2 సార్లు సుపథం, ఒక్కసారి విఐపి బ్రేక్ దర్శనం అవకాశం వస్తుంది. 20 లక్షల రూపాయలు ఇచ్చేవారికి ఏడాదిలో 5గురికి 3 సార్లు సుపథం, 2 సార్లు విఐపి బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం వస్తుంది. 25 లక్షల రూపాయల విరాళానికి ఏడాదిలో 5గురికి 3 సార్లు సుపథం, విఐపి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. ఇక 50 లక్షలు విరాళంగా ఇస్తే ఏటా 5గురికి 4 సార్లు సుపథం, 3 సార్లు విఐపి బ్రేక్ దర్శనంతో పాటు 2 సార్లు కళ్యాణోత్సవాలు, ఒక్కసారి సుప్రభాత సేవలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. ఇక 75 లక్షల విరాళం ఇచ్చేవారికి ఏటా 4 సార్లు సుపథం, 3 సార్లు విఐపి బ్రేక్ దర్శనంతో పాటు 2 సార్లు కళ్యాణోత్సవం, ఒక్కసారి సుప్రభాతంలో పాల్గొనవచ్చు. అలాగే ₹1,00,00,000 విరాళం ఇస్తే 4 సార్లు సుపథం, 3 సార్లు విఐపి బ్రేక్ దర్శనంతో పాటు ఒక్కసారి సుప్రభాత సేవకు, 3 సార్లు కళ్యాణోత్సవాలకు అనుమతిస్తారు. ఇక 1,50,00,000 అంతకంటే ఎక్కువ విరాళం ఇస్తే ఏటా 4 సార్ల చొప్పున సుపథం, విఐపి బ్రేక్ దర్శనాలతో పాటు 2 సార్లు సుప్రభాత సేవ, 5 సార్లు కళ్యాణోత్సవాలకు హాజరు కావచ్చు. ఇక వ్యక్తిగతంగా కాకుండా కంపెనీ, ట్రస్ట్, ఫర్మ్ తరఫున విరాళాలు ఇచ్చే దాతలకు సంబంధించి కూడా కొత్త పాలసీ అమల్లోకి వచ్చింది. ₹1,00,000 విరాళం ఇచ్చే ట్రస్టుల ప్రతినిధులకు ఏడాదిలో 5గురికి ఒకసారి ప్రత్యేక ప్రవేశ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ₹2,00,000 ఇచ్చే దాతలకు ఏడాదిలో 5గురికి ఒకసారి సుపథం, ₹3,00,000 ఇస్తే ఏడాదిలో 5గురికి 2 సార్లు సుపథం దర్శనం ఉంటుంది. ₹4,00,000 ఇచ్చేవారికి ఏడాదిలో 5గురికి 2 సార్లు సుపథం, ఒక్కసారి ఎస్ఈడి, ₹5,00,000 ఇచ్చేవారికి ఏడాదిలో 5గురికి 2 సార్లు సుపథంతో పాటు 2 పర్యాయాలు ఎస్ఈడి దర్శనం కల్పిస్తారు. ₹15,00,000 ఇస్తే ఏడాదిలో 5గురికి ఒక్కసారి సుపథం, ఒక్కసారి విఐపి బ్రేక్ దర్శనానికి అవకాశం లభిస్తుంది. ₹20,00,000 ఇచ్చేవారికి ఏడాదిలో 5గురికి ఒకసారి చొప్పున సుపథం, ఎస్ఈడి, 2 సార్లు విఐపి బ్రేక్ దర్శన అవకాశం లభిస్తుంది. ₹25 లక్షల విరాళం ఇస్తే ఏడాదిలో 5గురికి 2 సార్లు సుపథం, ఒక్కసారి ఎస్ఈడి, 3 సార్లు విఐపి బ్రేక్ దర్శనాలు కల్పిస్తారు. ఇక ₹50 లక్షల విరాళంగా ఇస్తే ఏడాదిలో 5గురికి 4 సార్లు సుపథం, 2 సార్లు విఐపి బ్రేక్, ఒకసారి సుప్రభాత సేవ, 2 సార్లు కళ్యాణోత్సవాలకు అవకాశం ఉంటుంది. ₹75 లక్షల విరాళం ఇచ్చేవారికి ఏడాదిలో 5గురికి 4 సార్లు సుపథం, 2 సార్లు విఐపి బ్రేక్, 2 సార్లు సుప్రభాత సేవ, 2 సార్లు కళ్యాణోత్సవానికి అనుమతి ఇస్తారు. ₹1,00,00,000 ఇస్తే ఏడాదిలో 5గురికి 4 సార్లు సుపథం, 3 సార్లు విఐపి బ్రేక్ దర్శనంతో పాటు 2 సార్లు సుప్రభాత సేవ, 3 సార్లు కళ్యాణోత్సవాలకు అవకాశం కల్పిస్తారు. అలాగే 2 కోట్లు అంతకంటే ఎక్కువ విరాళం ఇస్తే ఏడాదిలో 5గురికి 4 సార్లు సుపథం, 5 సార్లు విఐపి బ్రేక్ తో పాటు 4 సార్లు సుప్రభాత సేవ, 5 సార్లు కళ్యాణోత్సవానికి అనుమతి ఇస్తారు. విరాళాలు సమర్పించే దాతలకు కల్పిస్తున్న విశేష వసతుల్లో మార్పులు చేస్తూ టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకొని బుధవారం నుంచే నూతన పాలసీ అమల్లోకి తెచ్చింది. దీంతో పాత పాలసీని వినియోగించుకునేందుకు దాతలు ఎగబడ్డారు. టీటీడీ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులోనే వివిధ ట్రస్టులకు దాదాపు 100 కోట్ల విరాళాలు అందాయి. నూతన పాలసీ విధానం కంటే పాత డోనర్ పాలసీ విధానంలోనే భక్తులకు పలుమార్లు స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం ఉండటంతో దాతలు పాత పాలసీని సద్వినియోగం చేసుకునేందుకు పోటీ పడ్డారు. ఈ నెల 14న జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో డోనర్ స్కీమ్ మార్పులను ఆమోదించారు. 15వ తేదీ తెల్లవారుజామున 12 గంటల నుంచే పాలసీ అమలుకు వస్తుందని టీటీడీ ఈవో ప్రకటించారు. అయితే అప్పటికే వివిధ ట్రస్టులు పథకాలకు విరాళాలు అందించిన దాతలకు మాత్రం పాత పాలసీని అమలు చేస్తామన్నారు. 1,90,000 వరకు డోనర్స్ ఉన్నారు. అంటే వివిధ 1,00,000 డొనేట్ చేసే వాళ్ళు అన్ని రకాల వాళ్ళు కలిపి
ప్రధానంగా $10 lakh మనకి పెద్ద నంబరు. అంటే 1 lakh donors ఎట్లాగా 1,50,000 వరకు ఉన్నారు. బట్ 10 lakh donors కూడా మేజర్ చంక్, అంటే ప్రివిలేజెస్ వైజ్ కానీ నేను ఒక 22,000 వరకు 10 lakh donors ఉన్నారు. లాస్ట్ నేను జాయిన్ అయిన టైంకి 19,000, అంటే లాస్ట్ 4 నెలల్లోనే దగ్గరగా 2,000 చిల్లర పెరిగారు. అంటే ఆ సెక్టర్ చాలా స్పీడ్గా పెరుగుతుంది. సో కాబట్టి ఇట్లాను వెళ్తే డోనార్స్ ప్రివిలేజెస్ ఎక్కువై సామాన్య భక్తుడికి అవైలబుల్ టైం బాగా తగ్గిపోతుంది అనే ఒక ఆలోచనతోటి ప్రతిదీ ఒక టైం లిమిట్ పెట్టుకుంటూ, అంటే 15 సంవత్సరాలు కొన్ని, 20 సంవత్సరాలు కొన్ని, ఒక టైం లిమిట్ పెట్టుకుంటూ అన్నింటినీ రేషనలైజ్ చేయటము జరిగింది. మధ్యాహ్నం 1:30కు జరిగిన మీడియా సమావేశంలో డోనర్ స్కీమ్ లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించిన ఈవో రవిచంద్ర కొత్త పాలసీని అర్ధరాత్రి నుంచి అమలుకు తెస్తున్నట్లు ప్రకటించారు. పాత పాలసీనే బాగుండటంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు 6-7 గంటల సమయమే మిగిలి ఉందని గ్రహించి దాతలు పోటీ పడ్డారు. దాంతో ఒకే రోజున దాదాపు 100 కోట్ల రూపాయల విరాళాలు వచ్చి పడ్డాయి. ఇక ఈ ఏడాది జూన్ వరకు 197,888 మంది దాతలు టీటీడీకి విరాళాలు ఇచ్చారు. దాతల సంఖ్య నానాటికి పెరగడంతో భవిష్యత్తులో దర్శనాలు, వసతి గదుల సమస్య రాకుండా టీటీడీ కొత్త పాలసీని అమలుకు తెచ్చిందని అనుకోవాలి. సప్తగిరీశ్వరుడికి విరాళాలు సమర్పించే దాతలు టీటీడీ వెబ్సైట్ అయిన www.ttddevasthanams.ap.government.in లో ఆన్లైన్ ద్వారా విరాళాలు చెల్లించవచ్చు. ఆఫ్లైన్ లో అయితే దాతలు ఈవో టీటీడీ పేరిట డీడీ చెక్లను తీసుకొని తిరుమలలోని దాతల విభాగంలో అందజేయాల్సి ఉంటుంది.